బెట్టింగ్ యాప్ కేసులో విచారణ స్పీడప్ చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కేసులో ఇవాళ నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించనున్నారు అధికారులు. మనీ లాండరింగ్ కోణంలో విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందనే అంశంపై ఫోకస్ చేసింది ఈడీ. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను విచారించారు అధికారులు. విచారణ తర్వాత మళ్లీ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయనని చెప్పారు ప్రకాష్ రాజ్. అలాగే నటుడు రానా, మంచు లక్ష్మికి కూడా నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఈ నెల 11న రానా, 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని రానాకు నోటీసుల్లో తెలిపారు. ఈ అంశంపై అప్డేట్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు. రామ్ ప్రసాద్, బెట్టింగ్ యాప్స్ పై ఈడీ విచారణకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి అయితే ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈడీ కేసు నమోదు చేసిన దాంట్లో అయితే మనం గమనిస్తే సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అదేవిధంగా యూట్యూబర్స్ మొత్తం 29 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మనం చూస్తే సినిమాకు సంబంధించినటువంటి నటులు, సెలబ్రిటీలను మనం చూస్తే ప్రకాష్ రాజ్ గత నెల 31వ తేదీన ఈడీ విచారణ ఎదుర్కోవడం జరిగింది. ఈ నెల 6వ తేదీన అంటే ఈరోజు సినీ నటుడు విజయ్ దేవరకొండ కూడా ఈడీ విచారణ ఎదుర్కోబోతా ఉన్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అయితే ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే కేసులో మనం గమనిస్తే ఈ నెల 11వ తేదీన రానా తక్కుపాటి, అదేవిధంగా 13వ తేదీన మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. ఈడీ ఆఫీస్లో ఈరోజు ఉదయం 10:30 గంటలకు విచారణ అయితే ఎదుర్కోబోతున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటీవల ప్రకాష్ రాజ్ విచారణను మనం గమనిస్తే గత నెల 31 జరిగినటువంటి విచారణలో అయితే 6 గంటల పాటు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కారణంగా అయితే మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు చాలామంది యువత అయితే ఇటు బెట్టింగ్స్ యాప్స్ ద్వారా గేమ్స్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ట్రెండింగ్ యాప్స్ సినీ నటుల ద్వారా అయితే చాలామంది అట్రాక్ట్ అయ్యి కూడా బెట్టింగ్ యాప్స్లో అయితే ఇటు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టాల పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ కోణంలో చాలామంది వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి కేసుల ఆధారంగా మనం చూస్తే ఇటు మియాపూర్తో పాటు గచ్చిబౌలి, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఇటు సూర్యాపేటలో కూడా ఇటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. కేసుల ఆధారంగా అయితే ఈడీ అధికారులు ఇటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఆర్థిక లావాదేవీలు మనం ప్రధానంగా చూస్తే లక్షల రూపాయలు, కోట్ల రూపాయల్లో అయితే నగదు లావాదేవీలు జరిగాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో ఇటు బెట్టింగ్ పెట్టి నష్టపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అయితే ఇటు డబ్బులు పోగొట్టుకున్న క్రమంలో దీనికి సంబంధించినటువంటి లావాదేవీలపై అయితే ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈ కేసులో 29 మందిని కూడా చేరుస్తూ అయితే ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి అధికారులు ఒక్కొక్కరిగా అయితే ఇటు నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణకు అయితే ఆదేశాలు జారీ చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఒక్కొక్కరిగా ఇటు సినీ నటులు అందరూ కూడా ఇటు విచారణ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇటు ఈజీ విచారణ ఎదుర్కోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇటు బెట్టింగ్ యాప్స్కు అనుమతి ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2018లో వచ్చినటువంటి స్పెషల్ జీవో ప్రకారం అయితే తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ఎక్కడ కూడా అనుమతి లేదు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినంలో ఇటు నటులు, అదేవిధంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం అయితే కొంత ఈడీ సీరియస్గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు కోట్లాది రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా ఇటు బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్స్ చేసిన సందర్భంలో ఇటు సినీ నటులు తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్, వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఈడీ అధికారులు అయితే ఇటు విచారణలో భాగంగా ఇటు సినీ నటులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈడీ కార్యాలయం వద్ద కొనసాగుతుంది. చంద్రిక.